థ్యాంక్ యూ సురేష్ అన్న. ఒకటి గమనించండి, పేదవారికి బీసీలకు జడ్జిలుగా చేయకూడదు అని చెప్పి స్వయంగా రాతపూర్వకంగా రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలు ఎవరన్నా దేవుడు వరం ఇస్తే ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగు మీడియం చదివేటువంటి వాళ్ళకు ట్యాబులు ఇస్తుంటే పేదవాళ్ళకి ట్యాబులు ఇస్తారా? వాళ్ళు పాడైపోతారు, ధనవంతులకు మాత్రమే ఉండాలా అని చెప్పి భావించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనకు అలాంటి వ్యక్తి కావాలన్నా, మన కోసం పేదల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి కావాలన్నా అన్నటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు పేద ప్రజలు అంతా కూడా ఎవరిని కోరుకుంటారు? జై జగన్, జై జగన్, జై జగన్. ఇలాంటి ఉత్సాహం ఎప్పటికీ ఉండాలి. ఈ ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకూడదు. ఒకప్పుడు చిన్న ఏమీ లేకునేటువంటి పట్టణాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నమయ్య జిల్లా అంటే అది రాయచోటి అనిపించేటువంటి మాట చేశాడు. చాలా మంది చెప్తున్నారు ఈసారి జిల్లా మారుస్తాను, చంద్రబాబు నాయుడు గారు వస్తే అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడని. ఇక్కడ ఉండేది మీ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి. జిల్లా కాదని ఒక్క అడిగేస్తే అది నా శవం పైన జరగాల్సిందే. ఈ జిల్లాను మార్చే ధైర్యం ఎవరు చేస్తారా? చేసేటువంటి ధైర్యం ఎవరు చేయలేరు. 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చారు. ఈ జిల్లాను అన్ని జిల్లాల కంటే కూడా మెరుగ్గా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ప్రమాణం చేసి చెప్తూ ఇప్పుడు మనందరి ప్రియతమ నేత డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు మాట్లాడతారు.